హైకోర్టులో వ్యూహం చిత్రంపై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అప్పటి వరకు గతంలో మంజూరు చేసిన మద్దతు చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? వ్యూహం సినిమా సంబంధించి 5 రోజుల పాటు సుదీర్ఘ వాదనల తర్వాత నేడు తీర్పు వెల్లడి కావాల్సిన అవసరం ఉంది. కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ తీర్పును 22వ తారీఖున వెల్లడిస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 5 రోజుల పాటు సుదీర్ఘ వాదనల తర్వాత ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు మెరిట్స్ ఆధారంగా చేసుకుని తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే సినిమాలో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. కోర్టు కూడా వాటన్నింటినీ కూడా స్వయంగా ఏవైతే వీళ్ళు పిటిషనర్ తరపు న్యాయవాది అందించినటువంటి పెన్ డ్రైవ్లు అందించినటువంటి ట్రైలర్లన్నింటినీ పరిశీలించడం, మరోవైపు వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ఆర్జీవీ తరపున కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆర్జీవీ తరపున అయితే మాత్రం ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ సినిమా రిలీజ్ అయితే అక్కడ ప్రభావం చూపుతుంది అనుకుంటే మాకు తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఇటు పిటిషనర్ అంటే లోకేష్ తరపు న్యాయవాదులు దానికి కూడా అంగీకరించలేదు. దీంతో ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును ఈ నెల 22వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 22వ తారీఖున అంటే సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి 22వ తారీఖున తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అప్పటి వరకు కూడా గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని 22 వరకు కూడా వర్తిస్తాయంటూ కూడా ఒక అంశాన్ని కోర్టు స్పష్టంగా చెప్పినటువంటి మాట. 22 ఎలా ఉండబోతుంది తీర్పు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిటిషన్ ను అలో చేస్తుందా లేకుంటే డిస్మిస్ చేయబోతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 22వ తారీఖు ఉదయం 10:30 వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలనేటువంటి పిటిషన్ కు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది మాత్రం చూడాలి. కాంతి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.